బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మన్సూరాబాద్ లో ప్రైవేట్ స్కూల్ టీచర్ అరాచకం చేస్తుంది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థి సాయినందన్ ను చిత్రహింసలు పెట్టింది టీచర్. మూతికి టేప్ వేసి డస్టర్ తో కొట్టింది. టీచర్ కొట్టడంతో విద్యార్థి గాయపడ్డాడు. ఇలా కొట్టారేంటని ప్రశ్నించడానికి వెళ్లిన కుటుంబ సభ్యులపై పాఠశాల యాజమాన్యం దాడి చేసింది. సెక్యూరిటీ దాడిలో విద్యార్థి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. 2 days ఫుటేజెస్ చూడటం జరిగింది. ఆ ఫుటేజెస్ లో ఏమేమి ఐడెంటిఫై అయ్యాయి అని అంటే అతన్ని లిటరల్ గా పెన్సిల్ తోటి కళ్ళల్లో గుచ్చుతున్నారు, వాడి చేయిని మొత్తం మెలేస్తున్నారు, వాడిని తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు, మా మూతికి టేప్ వేస్తున్నారు. వాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి రెగ్యులర్ గా అలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సో 2 days ఫుటేజెస్ లో నాకు ఇవన్నీ దొరికాయి. లిటరల్లీ దెర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్ హస్ బీన్ హ్యాపెండ్ ఫర్ ద చైల్డ్ అండ్ వాడు మెంటల్ ట్రామాలో ఉన్నాడు అనే విషయం తను ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్ గా తను నోటీస్ ఇచ్చారు స్కూల్ కి. స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు. మనుషులను 50 నుంచి 100 మందిని ఆమె ఉన్నప్పుడే రైడ్ లో ఉన్నప్పుడే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. సో ఆ క్రమంలో తను కూడా ప్రోటోకాల్ యూజ్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. దెన్ షీ హాజ్ లెఫ్ట్. తను తర్వాత నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు, మీరు ఈ పిల్లగాన్ని ఈ స్కూల్లో చదివియకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీకు న్యాయం జరగదు, ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కూల్, మీరు కావాలంటే చైతన్య యూ చేంజ్ టు అదర్ స్కూల్, నేను ఏం రిపోర్ట్ ఇవ్వాలో ఆ రిపోర్ట్ ఇస్తాను అని చెప్పారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో టీచర్ అరాచకానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మన్సూరాబాద్లోని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న సాయినందన్ని టీచరు దారుణంగా కొట్టి ఆ తర్వాత మూతికి ప్లాస్టర్ వేసిందని చెప్పేసి కూడా పేరెంట్స్ ఆందోళనకు దిగడం జరిగింది. ఘటన అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన దిగారు. అయితే తల్లిదండ్రులను ఈరోజు పిలిచి మాట్లాడతామని చెప్పేసి స్కూల్లో బంధించి వారిపై కూడా దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు. ప్రస్తుతం సాయినందన్ తండ్రి ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. ఏమైందండి, అసలు గొడవైంది, బాబుని ఎప్పుడు కొట్టింది, ఏమైంది, బాబు పరిస్థితి ఎట్లా ఉంది? బాబు చాలా యాక్టివ్ చైల్డ్ అండి యాక్చువల్గా. సో తను ఈ స్కూల్కి జాయిన్ అయినప్పటి నుంచి తను మెంటల్గా చాలా వీక్ అవుతూ వచ్చాడు అన్నట్టు. ఎవరితో మాట్లాడకపోవటము, సో కామ్గా ఉండటం, నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ ఇష్యూస్ జనరేట్ అయినప్పుడు మేము ఇమీడియట్గా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు, హీ హ్యాస్ వెంట్ ఇన్ టు ఫిజికల్ ట్రామా ఉంది, మెంటల్ అబ్యూజ్ చేశారు. ఎవరో ఫిజికల్గా అబ్యూజ్ చేయటం వల్ల మెంటల్గా ఎమోషనల్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. సో ఇది ఖచ్చితంగా ఎవరో ఇతన్ని టార్గెట్ చేసి ఇలాంటి కండిషన్ని క్రియేట్ చేశారని చెప్పడం జరిగింది. సో ఆ ఇష్యూ జరిగిన తర్వాత మేము ఏం చేశామనంటే ఇమ్మీడియట్గా మేము స్కూల్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. స్కూల్కి అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము, ప్లీజ్ మాకు ఏం జరుగుతుందో అసలు స్టడీ చేయాలి, ఎందుకంటే అతను చాలా మంచి హెల్దీ చైల్డ్, ఇక్కడికి వచ్చినాక ఎందుకు ఇలా అయ్యాడు అని చెప్పి తెలుసుకోవాలనే ఇంటెన్షన్ తోటి మేము అడగటం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళు చాలా హార్ష్గా బిహేవ్ చేశారు. మమ్మల్ని అసలు ప్రిన్సిపల్ని గెలవనీయలేదు, అసలు మా అప్రోచే రాంగ్ అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఆ రోజు ఏమైంది అని అంటే మేము కొంచెం మాకు తెలిసిన వాళ్ళ అడ్మిన్ టీంలో పనిచేసే కొంతమంది సపోర్ట్ తోటి వాళ్ళ క్లాస్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఒక 2 days అంటే మేము అప్రోచ్ అయిన బిఫోర్ డే ఏం జరిగింది అనేది సీసీ కెమెరాస్ ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పాము. సో వాళ్ళు హెల్ప్ చేశారు. దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం తెలిసింది అని అంటే ఆ టీచరు వాడు మూతికి ప్లాస్టర్ పెట్టడము, వాడిని చెయ్యి మొత్తం మెలిపేయటము, వాడి చేతులు ఉన్న పెన్సిల్ తోటి వాడి కన్నులోనే కూర్చోటము, ఇవన్నీ కూడా చాలా క్రూయల్గా చేశారు. ఇంటెన్షనల్లీ చేసింది తను. ఆ తర్వాత డస్టర్ తోటి వాడికి అడినెక్టమీ అనే సర్జరీ అయింది. సో అడినెక్టమీ సర్జరీ ఏంటి అంటే వాడు వాయిసెస్ ఇవన్నీ రీల్ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. సో వాడు ఆ ఎలర్జిక్ రియాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి వాడికి. సో ఆమె ఏం చేసేది అని అంటే ఆ డస్టర్ తోటి రెగ్యులర్గా కొట్టేదంట అవన్నీ. సో ఆ కొట్టే ఫుటేజెస్ అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. చెవు దగ్గర పక్కకు చాలా సౌండ్ వచ్చేలా కొట్టడం ఇవన్నీ చేసింది. సో ఆ వీడియోస్ అన్నీ మాకు ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అయ్యాయో ఇమీడియట్గా మేము ఏం చేసామనంటే మేము చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, డిఈఓ గారిని అందరికీ మేము ఈ కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా సిడబ్ల్యూసి వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకొని ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు కమిషన్కి. ఆ కమిషన్కి హెడ్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారు మమ్మల్ని పిలిపించి ఇది ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణమైన చర్య. సో బట్ వీఆర్ పవర్లెస్. వై? బికాజ్
ఇది ఆర్ఫన్ చైల్డ్ సంబంధించింది అయితే మేము యాక్షన్ తీసుకోగలము. సో దెర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ కమిషన్ కాల్డ్ తెలంగాణ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ రైట్స్ అని ఒక కమిషన్ ఉంది. దానికి మేము ఇది ఫార్వర్డ్ చేస్తాము. వీల్ డెఫినెట్లీ బ్రింగ్ జస్టిస్ టు యువర్ చైల్డ్ అని చెప్పారు. సో అది జరిగాక మేము ఇమీడియట్గా కమిషన్కి ఈరోజు ఏం జరిగిందండి? సో ఈరోజు ఏం జరిగింది అనంటే, ఈరోజు మేము మాకు కమిషన్ అనే వాళ్ళు ఇమీడియట్గా చెప్పారు, సో వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రియల్లీ రాంగ్, లీగల్గా వెళ్తా అంటున్నాడు వాళ్ళ ఫాదరు అని చెప్పి కమిషన్ కూడా క్లారిఫై చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడైతే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానని తెలిసిందో దే స్టార్టెడ్ అప్రోచింగ్ మీ. ఐ విల్ షో ద వీడియోస్ ఆల్సో, మెసేజెస్ ఆల్సో. వాళ్ళు నా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తున్నారు ఎవ్రీ డే. రండి సార్ ప్లీజ్ రండి, ఒకసారి రండి సార్, మనం మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పారు. చూడండి, అడ్మిన్ నుంచి నాకు మెసేజెస్ వచ్చాయి అన్నీ. వాళ్ళు నా అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేశారు. సో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి నన్ను రమ్మన్నారు, ఈరోజు స్కూల్కి రమ్మంటే నేను మా ఫాదర్ తోటి, మా ఓన్ బ్రదర్ తోటి, మా మామయ్య తోటి మేము 5 కలిసి వచ్చామండి. సో లోపలికి వచ్చాక ఏం చేశారు అనంటే, ఇమీడియట్గా మా బ్రదర్ని సపరేట్ చేశారు. నన్ను ఒక కాన్ఫరెన్స్ రూమ్లో ఒక 4 కలిసి తీసుకెళ్లారు. ఒక 30 to 40 మెంబర్స్ గూన్స్ ఉన్నారండి, ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు నా చెయ్యి, నా 2 చేతులు, నా మెడ ఇవన్నీ పట్టుకొని నా చేతిలో ఉన్న మొబైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. మా తమ్ముడిది, మా ఫాదర్ది, అందరు మొబైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న డేటా డిలీట్ చేద్దామని చూస్తున్నారు. మా ఫేస్కి ఇది పెట్టి అన్లాక్ చేసి దాన్ని డిలీట్ చేద్దామని చూస్తున్నారు. సో ఆ క్రమంలో ఏం చేశాడంటే, ఆల్రెడీ మా తమ్ముడు ఆల్రెడీ ఇక్కడ మెడకి చూడండి, ఈజ్ గాన్ ఇంటూ బ్రీత్లెస్నెస్ కండిషన్కి వెళ్ళిపోయాడు. విడిపించుకునే క్రమంలో మొత్తం అతనికి బ్లీడింగ్ కూడా అయింది చేతికి. నాకు కడుపులో గుద్దారు, నాకు ఆ బ్రీతింగ్ రాలేదు, నేను కూడా అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాను. పోలీసులకు ఫిర్యాదు చేశారుగా, ఏమన్నారు? డైల్ 100కి తమ్ముడు చేయటం వల్ల పోలీసు వచ్చి మమ్మల్ని విడిపించారండి. అంత దరిద్రమైన వ్యవస్థలో మనం ఉన్నాము. తమ్ముడు ఏం చేశాడంటే, ఫోర్స్ఫుల్గా గుంజుకొని 100కి డైల్ చేసి ప్లీజ్ హెల్ప్ అని అంటే, అప్పుడు పోలీసు వాళ్ళు ఇమీడియట్గా వచ్చి మమ్మల్ని కాపాడారండి. అప్పటి వరకు వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దేర్ సెక్యూరిటీ. ఆ తర్వాత మమ్మల్ని విడిపించాక బయటికి వచ్చాక ఇమీడియట్గా మేము మీడియాకి అప్రోచ్ అయ్యాము. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేసాము. మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు రైట్ నో ఇది ఎక్నాలజ్మెంట్ కాపీ కూడా ఇచ్చారు. సో నేను అనేది ఏంటంటే, మనం మన పిల్లల్ని పంపించి ఇంత బాధకు గురి కావాల్సిన కండిషన్ వస్తుంది. మనమేమో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని చెప్పి మనమేమో పిల్లల్ని మనము పంపిస్తున్నాము ఇట్లాంటి సేఫ్టీ లెస్ ఎన్విరాన్మెంట్లో. ఒకటే టీచర్ ఉంటుందంట అండి, ఆమె పెట్టే టార్చర్ భరించాలంట. అది ఏంటి అని అంటే మదర్ చైల్డ్ కాన్సెప్ట్ అంట. అదేందో మదర్ చైల్డ్ అంటే, మదర్ ఎవరైనా ఒకటే టీచర్ క్లాస్ మొత్తానికి ఒకటే టీచర్ ఉంటుంది. 6 క్లాసులు ఆమె ఒక్కతే తీసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఓవర్లోడ్ పడి పిల్లలను హింస పెట్టడం, డబ్బులు సంపాదించుకోవడం, డబ్బులు తీసుకోవడం, పిల్లలను హింస పెట్టడం. ఇదేందని అడిగితే ఎదురుదాడి చేయడం. పోయిన సంవత్సరం కూడా ఇంకో పేరెంట్ని ఇదే చేసిరంట. ఇప్పుడు చెప్తున్నారు అందరూ. ఇంత దౌర్జన్యంగా అంటే, డబ్బులు ఉన్నోడు ఏం చేసినా తెలుస్తుంది అనండి. పేరెంట్స్ను కొట్టడం, పిల్లలను కొట్టడం, దౌర్జన్యం చేయడం, రౌడీజం ఇలాంటి వాటి మీద మరి చట్టపరమైన చర్య తీసుకోవాలి. మీడియా మద్దతు ఇవ్వాలి. అందరికి రక్షణ కల్పించామని కోరుకుంటున్నాం సార్. అయితే మన్సూరాబాద్లో ఉన్నటువంటి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఇది. ఇక్కడ లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తారు, కానీ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ సెక్యూరిటీ గాలికి వదిలేశారని చెప్తున్నారు. దాదాపు ఒక 50 మంది సెక్యూరిటీ స్కూల్లో ఉన్నారు, కానీ ఎవరు కూడా మాట్లాడడానికి రావట్లేదు. ఈరోజు జరిగిన ఘటనకు దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం బిగ్ టీవీ చేసినప్పటికీ కూడా వారెవరు కూడా వచ్చి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. అయితే సెక్యూరిటీతో తమపై దాడి చేయించారని చెప్పేసి కూడా సాయినందన్ తల్లిదండ్రులు, అలా బంధువులు చెప్తున్నారు. పోలీసులు వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.